హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఇవాళ ఆదివారం కదా, మా పిల్లలు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. ఏం చేస్తారు ఏందనేది మీకైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఇవాళ చికెన్ కర్రీ అవన్నీ ఉన్నాయి రెసిపీలు. మీరు ఎండింగ్ వరకు చూసుకుంటా మా ఇంట్లో ముచ్చట్లు వినుకుంటా సపోర్ట్ చేస్తారు అనుకుంటాను. చూస్తారు కదా, ఇక్కడైతే 8:30 అవుతుంది. ఇగో 4 రోజులు బఫెల్లో మిల్క్ పైసలు కట్టినాం. ఇక 4 రోజులు ఫ్రీ అవుతుందని ఏదో ఆఫర్లో అందబడితే ఆ 4 రోజులు ఫ్రీగా తీసుకున్న దూద్ ప్యాకెట్లు అన్నీ కూడా మా పిల్లి వచ్చి మొత్తం కింద పడేసి పాలు తాగిపోతుంది. రోజు 4 రోజుల ఫ్రీ బఫెల్లో మిల్క్. మాకు ఏది కలిసి రాదు. ఫ్రీ వచ్చినాయి అంటే మాకు అసలు కలిసే రావు. ఇక 4 రోజులు ఫ్రీ అని మనం మా ఆంధ్రపడి తీసుకుంటే 4 రోజులు మేము తాగాలి. పిల్లే తాగింది. లాస్ట్కు ఇక మళ్ళీ బయట నుంచి అమ్ములు దూద్ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ బిస్కెట్, చికెన్ కర్రీ, గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి. ఇలా షాంపూ కూడా లేకుండే చిక్ షాంపూ తీసుకొచ్చి ఈ షాంపూలు వేసిండు మావాడు. ₹1 చిక్ షాంపూలు ఉంటాయి కదా, తీసుకొచ్చి లేచిండు. ఇవాళ మార్కెట్కి పోయేది ఉంది, అంటే రేషన్ తీసుకొచ్చేది ఉంది. అది కూడా మీతో షేర్ చేసుకుంటా. మా వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. आज बात करना नहीं रहता, यही चा बात करना. మా పెద్దోడైతే ఎప్పుడు చూడు టీవీ చూస్తాడు. టీవీ చదవమంటే మాత్రం చదవడు. టీవీ, సైకిల్, తినడం, ఎంజాయ్ చేయడం ఇవే కావాలి మరి పెద్దోనికి అయితే. ఇక మా చిన్నోడు चाय पत्ती जर्रा 5 नहीं 6 नहीं 7 स्पून दाल. वो वैसे ही रहता, चने करके चले आता. चल बराबर दाल 7 ओत्ता दाल तो 6 दाल नजदीक रख. शीशा हाँ देखिए. ओ तेरा गज काप. ఏమో మా చిన్నోడైతే వణుక్కుంటూ ఎత్తాడు. అది ఎక్కడ కింద పడుతుందో నాకు భయం అవుతుంది. గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నా. 3 4 तेरा रिपोर्ट कार्ड में कितना मार्क्स आया? क्या कौन सा ग्रेड आया? पापा को बोल जा. क्वेश्चन पे आंसर्स पेपर बता जा. ఓ చాయ్ కొంచెం అయితే కింద పడేది, మొత్తం గ్యాస్ అంతా పాడైపోయేది. ఇట్లుంటుంది. ఇటు కాకపోతే అటు కాకపోతే ఇది పని. तू क्वेश्चन आंसर्स पेपर्स पापा को ला के बता जा. तेरा कितना मार्क्स आएगा देखते. रिपोर्ट कार्ड ले लिया ना मैं, जब तक मैं ये काम करते. बस होता नहीं चाय बनाना नहीं अभी. हाँ नहीं बनिया. अच्छा అవుట్ నయ్యే. నేను చెప్పలేదని మా వాడు చక్కెర వేయలేదు. ఇంకొంచెం అయితే ఇక అట్లాంటి తాగేటోళ్ళు. ఇక మా ఆయన అయితే పొద్దున తిట్లు తెచ్చేటోడు. ఎట్లా తెచ్చేటోడు అంటే అవి కూడా వినిపిస్తా. 8 उठा शीशा उठाओ जी. अయ్యో जब से गैस इच खत्म शीशे रे. हाँ 8 नहीं. हाँ 2 3 ऐसी చేత 4 5 6 7 8. एक बार मिला के शक्कर मिलाए बाद अपन मैं ज़्यादा हो ना, आपको मालूम भी मैं ज़्यादा हो ना. ठीक है. पापा को तेरे को ज़्यादा अच्छा ना. ये कल का है हमें. ये मेरा.
ఈ కప్పులు అయితే ఎన్నో తీసుకొచ్చుకున్నా, అన్నీ వలగొట్టుకుంటూ కూర్చున్నా. లాస్ట్ గవి మిగిలినాయి. లాస్ట్కు కలర్ మంచిగా 20 రూపాయలకు ఒకటి అని చెప్పి తీసుకొచ్చుకుంటా. అవి బాగా రోజులు ఉండేవి, మంచిగా స్ట్రాంగే ఉన్నాయి. కానీ నేను దోముడుకు అవి కింద పడి వలిగిపోతాయి. ఈ కలర్ ఎంత మంచిగా ఉన్నది చూడండి. ఇలాంటి డ్రెస్ పింక్ వాలా ఇలాంటి కలర్ డ్రెస్ కావాలని వెయిట్ చేస్తాను, దొరకలేదు. పింక్ వాలా था मेरा हो ज़्यादा होना मेरे को। पहले सबको आने दे, उसके बाद डाल देते। नो पापा भी पुकारते ना बेटा। नो नो बच्चे से डालते। चाय पीते अम्मा बच्चे को तो नो एक की आदत है। अయ్యో मेरा कहाँ जी कितना डाले तेरे काले कप में आधा हो गया। वो दबा लेता कैसे दबा लेना कहीं नहीं दबाती मेरा ना नहीं दबा रही मेरे तो कितना आ रहा देखे మావాడి గిరి కూడా వదులుతలేడు. చాయ్ दीवाना। वो फेंक दो दूसरे उसमें, नीचे फेंक दो। अरे कवर है उसमें लेता। वो ले ले तुम, वो वाला भी ले तुम, उसमें क्या इधर बता। అదే ఈ చాయ్ పత్తులు నా చాయ్ కూడా వదులుతలేడు మా చిన్నోడు. बंद कर चाय की समझे। हेलो रेड वाला माइक माइल चूज कर लिया हम कप में डालें बहुत अच्छे चाय। कप में उसको दे दे के नहीं मम्मी कप में चाय थोड़ी थोड़ी चाय काम तू पी ले बस नहीं हुआ 2 पी ले ग्लासेस होता है ना आज। कपड़े डाले బెడ్షీట్ ఇవ్వాలా విండుతానా ఒక వారం రోజులు అవుతుంది బెడ్షీట్ విండక. ఇవి చూస్తారు కదా సెల్ఫ్లలో బట్టలు ఎట్లున్నాయో ఇట్లుంటాయి. ఒక్క డ్రెస్ కోసం మొత్తం బట్టలన్నీ తీసి పడేస్తారు మా పిల్లలు. చూస్తారు కదా ఇట్లా వేస్తారు. ఒక ఆడపిల్ల ఉంటే ఎంతో కొంత సాయం చేసేదాన్ని ఎప్పటికంటేనే ఉంటా. ఇక ఇవన్నీ ఇవాళ చదువుకుందామని చూస్తానా. ఇక చూడాలి మరి. హెల్ప్ చేసేవాళ్ళు అయితే మా ఇంట్లో ఎవ్వరు లేరు, నాకైతే ఎవరు హెల్ప్ చేయరు. మా ఆయన అయితే ఇక టైం దొరికేది కదా అని పండుకుంటాడు మంచిగా. ఇక చూస్తారు కదా అలమారీలో చూస్తారు కదా బట్టలు ఎట్లున్నాయి. ఇక ఇట్లయితే ఉంటాయి అలమారీలో. ఇక ఇక్కడ చూడండి చీరలు బట్టలు ఎట్లున్నాయో ఇట్లా పెట్టుకుంటాడు మా ఆయన. ఒక్క డ్రెస్ తీయాలంటే ఇప్పుడు ఇవన్నీ తీయాలి వస్తుంది. నేనైతే చీరలు అయితే కడతలేను, కలర్ఫుల్ చీరలు అయితే ఉన్నాయి కానీ ఒక్కడి కూడా కట్ట. ఇక అలా ఇవి కూడా చదువుకుందాం అనుకుంటానా, చూడాలి మరి. మళ్ళీ చాయ్ బస్సు చాయ్ మళ్ళీ సరిపోలేదని మళ్ళీ అయితే చాయ్ పెట్టించాడు. ఇట్లా ఇస్తాడు మా ఆయన. ఇక ఇంట్లో ఉన్నాడు కదా ఒకటి కాకపోతే ఒకటి పని చేపిస్తాడు. అందుకే మెల్లగా మాట్లాడతాడా. ఇక ఇట్లా అవుతుంది అది. బతారా వస్తారు కదా ఇవాళైతే చికెన్ రెసిపీ. మా ఆయన ఎత్తరాట కర్రీ. టీవీ అయితే చూస్తారు. నాకు ఉల్లిపాయలకి ఇవన్నీ కట్ చేసి ఇవని చెప్పాడు. ఇప్పుడు ఇవి చిన్న ఉల్లిపాయలు తేకుండా తెచ్చిండు. ఇప్పుడు ఇవన్నీ కడియాలని అయితే సేపడుతుంది. అది కూడా ఒక్కరు ఎవరు హెల్ప్ చేయకుండా. ఇక మా ఆయన అయితే టీవీ చూస్తాడు, మా పెద్దోడు టీవీ చూస్తాడు, మా చిన్నోడు అయితే ఆడుకుంటాడు. ఈ ఇంట్లో ఆదివారం అన్నట్టే కానీ ఇంకెక్కువ పని ఉంటుంది. స్కూల్కి పోతేనే మంచిగా అనిపిస్తుంది. పొద్దున పోయి సాయంత్రం వస్తారు. ఇక ఇంట్లుంటా మాత్రం పొద్దున్న సాయంత్రం దాకా ఇంట్లుంటాడు. సాయంత్రం ఆవిడతోనే దోస్తులతో పోతాడు. మా ఆయన అయితే ఇక మాతో స్పెండ్ అయ్యాడు. ఏమనంటే మా ఆయన కోపం వస్తుంది. మీ ఇంట్లో మీ హస్బెండ్ కూడా గిట్నే చేస్తారా అండి? ఒకవేళ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కదా. ఉల్లిపాయల పొట్టు అయితే తీసేసిన. ఇక కడిగేయాలి. కడిగేసి అన్నీ రెడీ పెడితే ఇక మా ఆయన వచ్చి గంజి పెట్టి ఇక చికెన్ కర్రీ అండి మస్తు అండి నేనే మొత్తం చేసిన అన్న బిల్డప్ అయితే ఇస్తాడు. ఇక వీడియో తీసేది నేనే, కడిగేసి ఇచ్చేది నేనే, అన్నీ దగ్గర పెట్టి ఇచ్చేది నేనే. కానీ మా ఆయన అయితే ఆయన రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు మసాలాలు వేసుకొని అడుగుకుంటాడు. నన్నే తినని అడిగా. నా ఉప్పు కారం ఎక్కువైతే నేను తినా. ఇక మా పిల్లలు మా చిన్నోడు తినడు, మా పెద్దోడు మా ఆయననే తింటారు. ఇవి గట్ల చేస్తాడు మా ఆయన. ఇంకా టీవీ చూస్తాడు.
వస్తాడు చూపిస్తా మీకు. మా ఆయన ఛానల్ కూడా మీకు లింక్ ఇలా వీడియోలు పెడతా నేను లింకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మా ఆయన వీడియోలు చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఆయనకు కూడా సపోర్ట్ చేస్తాను అనుకుంటానా. కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, జిమ్ వీడియోలు, కొన్ని షార్ట్ వీడియోస్, రీల్స్, అవి చూడండి. शुरू करिए तू भी तो गाना गाना. ఎవరి నోట్లు నిన్నా గదే మాట గదే పాట వినబడుతుంది కదా. ఏమో మా వాడు నిన్నాడు ఇలా జోడి స్మార్ట్ జోడీలో పాట విన్నాడు. ఆ పాటకి చూడలేదు, ఆ సినిమా చూడలేదు, కానీ ఆ పాట విన్నాడు. ఇక అదే వాడుకుంటూ కూర్చుంటాడు. पूरा रेडी करे बाद आ गए बड़ा आदमी. పూర అన్నీ కడిగేసి అన్నీ పెట్టినా. ఇక ఈడికి వచ్చి ఈ గిన్నెలో నూనె పోసి ఇక ఏమంటారు స్పూన్తో కలుపుతూ ఉంటాడు. మస్తు వండినా కదా నేను, సూపర్ వండినా అంటాడు. మస్తు వండుతాడు, కానీ కారం ఎక్కువ ఎత్తాడు. కారమో నాకు పడది. ఇక్కడైతే గిన్నె పెట్టిండు, ఆయిల్ అయితే ఇంకేలే. వేడైన తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ సింపులే, చికెన్ సూపు, దాంతోపాటు రైస్. अब इसमें कैसे डालेंगे जी? ये लवंग इसमें नहीं, ये लवंग है थोड़ा इसमें डाल. नका मिक्सी तो नहीं मिल रहा. ठीक है डालेंगे. ఫస్ట్ అయితే కడిగేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్. ఇవాళ మా ఆయన మూడు మంచి లేనట్టున్నది. ఏమన్నా అంటే కష్టమని అంటాడేమో, కష్టమని లేస్తాడేమో భయం లేచినట్టు అనిపిస్తుంది. అందుకే భయం వేసి ఏం మాట్లాడుతారు మా ఆయనతో. నిజంగా మొగోళ్ళు ఎప్పుడు ఎట్లా మాట్లాడుతారు ఎవరికి తెలియదు కదా. వాళ్ళు మంచిగా మాట్లాడినప్పుడే మనకి అప్పుడే చీర కావాలి, డ్రెస్ కావాలని చెప్పాలి. ఇవాళ కోపంలో ఉన్నారు అనుకో, వాళ్ళని ముట్టద్దు, పట్టద్దు, వాళ్ళతో జోలికి అవ్వద్దు. నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇట్లా మంచిది అన్నాడంటే ఖచ్చితంగా ఆయనకు ఇవాళ మంచిగా లేదు మూడు. ఇక ఏంటి పచ్చిమిర్చి దాల్లి, దాల్చిని, इलायची, ये क्या है का पत्ता जी, फूल अच्छी चाहती है वो, इलायची, पत्ता इलायची, बिरयानी है, लवंगाल, बिरयानी का पत्ता नहीं ना, शाजीरा, పొద్దున సాయంత్రానికి అండమని చెప్పిన. మరి పొద్దున సాయంత్రానికి అవుతుందో కాదో చూడాలి. ఉల్లిపాయలతోనే కర్రీ వేస్తాడు, ఎట్లా గ్రేవీ వస్తుందో చూడాలి. టమాటాలు లేవు, పెరుగు దాల్రే, పెరుగు వేస్తాడు కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ కడాయి చూస్తారా, ఈ కడాయి నేను ఫ్లిప్కార్ట్ కాదు, అది డీమార్ట్లో తీసుకున్నా. 750 రూపాయలు పడింది. కనీసం సంవత్సరంన్నర అవుతుంది. కోటింగ్ ఏదో పోలేదు. అంటే మనము కలిపేటప్పుడు స్టిక్ మనము స్టీల్ది యూజ్ చేయొద్దు, వుడెన్ స్టిక్కే యూజ్ చేయాలి. అప్పుడే మనకు దాన్ని కోటింగ్ పోదు. అది ఎట్లా క్లీన్ చేయాలో ఎప్పుడన్నా వీలున్నప్పుడు చెప్తా. నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా. నేను ఫోన్ ఆన్ చేసి ఇంట్లోనే పసుపు వేసేయడం. ఆయన ఏమన్నా అంటే కోపాలు కత్తరాని సప్లై అదే ఎంతసేపు ఆన్ చేయండి ఇంకట, అంతే ఉంటుంది. చికెన్ అక్క వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చికెనే వండుకుంటారని అంటారు చాలామంది. అవును, ఇక మా ఆయన జిమ్ చేస్తాడు కదా, ఎప్పుడు చికెన్ తినాలి. అంటే రోజుకు 100 గ్రాముల చికెన్ తీసుకోవాలి కాబట్టి ఇంట్లో ఎప్పుడు చికెనే ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా
ఆయిల్ మీదకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడకది కానీ కొంచెం సేపు నూనెలో గోలితే మంచిగా ఉంటుంది చికెన్. మిర్చి పౌడర్ మీరు ఎంత మిర్చి తింటే అంత వేసుకోండి. మేమైతే ఎక్కువనే మిర్చి తింటాం. నేను తినా, మా ఆయన తింటాడు. మస్తు తింటాం కారం. కారం తింటే, కారం ఎక్కువ తింటే నల్లగా అవుతారు, కోపం ఎక్కువ వస్తుంది. నాకైతే తెలిసింది ఇదే. అందుకే ఈరోజు చూసిర్రా మీరు ఉప్పు కారాలు తక్కువ తింటారు వాళ్ళు. అందుకే తెల్లగా ఉంటారు, కోపాలు ఎక్కువ ఉండే తక్కువ ఉంటాయి అలాగే. ఏ సైంటిస్ట్ చెప్పింది? సైంటిస్ట్ కాదు, చదువుకున్నదల్లా బుక్కులలో ఉంటుంది. నోట్లో నీళ్ళు వస్తానే కదా, నాకైతే వస్తానే. మా ఆయనకు నాకు నీళ్ళు వస్తా అంటే మింగకు బయటికి పో పక్కకు అంటాడు, ఏదో జిట్టు తగిలినట్టు. అందరికీ వస్తాయి నోట్లా. చూసిండ్రా ఎంత మంచిగా ఎర్రగా కనబడుతుందో. సరే కెమెరా మంచిగా లేదు, అందుకే అంత క్లీన్గా కనబడతలేదు. ధనియా పౌడర్, ఒకప్పుడు ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇవన్నీ కూడా, పసుపు కాదు ఇవన్నీ కూడా బయట రెడీమేడ్గా తీసుకొచ్చుకునేటోళ్ళు. టైం దొరకక, ఏం తెలియక పెళ్ళైన కొత్తలా. ఇక ఇప్పుడైతే ఓపికగా అన్నీ నేనే చేసుకుంటానా. పీసెస్ అచ్చకట్టాయనే జీ దహి. ఇక దహి వేసుడుతోనే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అయిపోతుంది, కొంచెం టేస్ట్ కూడా వేరే అయిపోతుంది. గిట్లనే వండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ ఇక మా ఆయన పొద్దున సాయంత్రం రావాలంటూ, పొద్దున సాయంత్రం రావడానికి పెరిగే తెస్తే మంచిగా అనిపించదు నాకు. అయిపోతుంది కలర్ చేంజ్ అయిపోతుంది, తెల్లగా అయిపోయింది చూసిన, మళ్ళీ మిర్చి పొట్టు పడుతుంది. బాదమే పెరుగు మిర్చి కడతానే రే. ఆయిల్ ఉప్పరాయ, చికెన్ మసాలా పౌడర్, బాద్షా చికెన్ మసాలా పౌడర్. టేస్ట్ మస్తు ఉంటుంది, ఫ్లేవర్ మాత్రం ఇంకా మంచిగా ఉంటుంది. ఇది కొద్దిగా వాటర్ దారేసి నజీక్ रहता वाटर तो नको छेड़ खा मुझे हाँ हाँ नहीं छेड़ते छेड़ के लुत्फ ठीक सुबह शाम नहीं हुए तो समझ रही है। टमाटर चटनी पीस लेंगे रात में। तू समझ रही पुदीना टमाटर पानी डाले तो बरकत होता, समझती नहीं होता वो गलत। हाँ फिर भी टमाटर चटनी पीस लेंगे, पुदीना टमाटर चटनी। సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకుంటారు, నేను ఉప్పు తక్కువ తింటాను. కొత్తిమీర హోగయా కర్రీ. అయ్యో కర్రీ అయిపోయిందట, ఎంత ఈజీ చేసి చూసిండ్రా. మనమైతే ఇక లేడీస్ నిలబడి కాళ్ళు నొత్తాయి. మనం మంచిగా చేస్తాం, టేస్టీ చేస్తాం. వీళ్ళు ఏంటంటే చేస్తారు టేస్టీ అనిపిస్తుంది, కానీ ఏదైనా ఆడవాళ్ళు చేసినంత నీట్గా అందంగా టేస్టీగా అయితే వీళ్ళు చేయరు. ఇక మాది మనం టమాటా వేసి చేస్తాం. చూస్తారు కదా, ఇట్లున్నది చికెన్ కర్రీ అయితే సింపుల్గా అయిపోయింది ఒక్క ఉల్లిపాయలతోనే. ఓకే డక్కనోనా ఇంతకుముందు నీళ్ళు వద్ద అన్నాడు, ఇప్పుడు నీళ్ళు పోతాడు. ఒకవేళ ఫెయిల్ అయితే నువ్వు నీళ్ళు పోయమంటే నేను పోసినా అని దాల్లో లారీ ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని ఒక్క 5 నుంచి 10 నిమిషాలు. మస్తు టేస్టీగా కనబడుతుంది కదా, గట్లనే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా సింపుల్. ఉల్లిపాయలతోనే అయింది, పెరుగు ఉల్లిపాయలు అంతే. టమాటా లేనప్పుడు ఇట్లా ట్రై చేయొచ్చు. ఇక్కడైతే రైస్ అయితే అందులో ఉప్పు వేయలేదు, ఉప్పు వేయడం మర్చిపోయినా. ఉప్పు వేసుకుందాం. ఎంతమంది రైస్లో ఉప్పు వేసుకొని వండుకుంటారు? నాకైతే పెళ్లి కాకముందు మేమైతే రైస్లో ఉప్పు అయితే ఇష్టం కాదు. మా అత్తోళ్ళు రైస్లో ఉప్పు వేయకపోతే అసలు తినరు. అదే అలవాటు మా ఆయనకు కూడా. ఇక నేనైతే అట్లనే చెప్తా.
కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇవాళ అయితే చికెన్ కర్రీ, ఓన్లీ వైట్ రైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగానే సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. ఇక రేపటి వీడియోలో మంచిగా ముచ్చట్లా కలుద్దాం. ఇవాళ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది కాబట్టి మనకు మాట్లాడడం కుదరలేదు. అందుకే నేను రికార్డ్ ఏమి చేయకుండా డైరెక్ట్ మాట్లాడిన మాటలే యాడ్ చేసిన. ఉంటా మరి, సెలవు.